శివ, ఆ బ్యానర్ స్టేట్ తీసుకెళ్ళి నేను వచ్చేస్తాను. అలాగే సార్. లే పాడరా తీయగా చల్లగా పసి పాపలా నిదురపోతానురా పాడరా తీయగా చాలా. పాడటం కాదురా, నీ బుర్రా రామకీర్తన పాడిస్తాను. రాత్రంతా కడుపు నొప్పని కాలు నొప్పని పనెగొట్టి ఇదటా నువ్వు చేసే పని రాసుకెళ్ళి. ఏం తప్పు చేశాను దోస్త్? యశోదమ్మ ఒళ్ళో నిద్రించే బుజ్జి కృష్ణుడి పాత్ర పోషిస్తున్నాను. అమ్మా తల్లి. అయితే ఉద్యోగం నుంచి తీసేస్తాను. ఆ పాత్రతో పాటు ఈ పాత్ర కూడా పట్టుకొని ధర్మం శరణం గచ్చామి అంటూ పో. రే రే రే, నువ్వెక్కడికి రా ఈ సైకిల్ తో? నువ్వు రాత్రంతా కష్టపడ్డావు కదా, నిద్రం శరణం గచ్చామి అంటూ నువ్వు ఇక్కడే ఉండు, నేను థియేటర్కి వెళ్ళి బ్యానర్లు కట్టిస్తాను. నువ్వు అమ్మగారు ఈ మొక్కగా? అదే. ఇక్కడ నమస్కారం అండి. నమస్కారం. ఏ సావిత్రి, మీ నాన్నగారి కంటికి ఎలా ఉంది? పర్వాలేదండి. రేపు మీ కోడలు గారు ఊరికెడుతున్నారట కదండి? అవును. ఏం లేదు, అప్పడాలు వడియాలు ఇచ్చి పంపుతారేమోనని. ఓహో అదా. 200 అప్పడాలను వడియాలు ఇచ్చి పంపించు. అలాగే, వస్తానండి. మంచిదమ్మా. నమస్కారం అండి. ఎందుకత్తయ్యా ఇక్కడి నుంచి మోతబరువు? ఈ అప్పడాలు వడియాలు అక్కడ దొరకవనా? అది కాదమ్మా, ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? వేదాంతం శేషేంద్ర శర్మగారి కూతురు. శర్మగారంటే ఆ రోజుల్లో నటరాజుకు మారుపేరన్నమాట. ఆ రోజుల్లో నాట్యం నేర్పడానికి ఆయన ఒప్పుకున్నారు అంటే ఎంతో ఘనంగా భావించేవారు. ఇప్పుడు అనారోగ్యం పరిస్థితులు రెండూ ఏకమై ఆయన నిస్సహాయుణ్ణి చేశాయి. ఇదిగో పాపం ఆ పెద్దమ్మాయి భుజాల మీద బ్రతికిలా సాగిపోతోంది. అబ్బబ్బా, ఏమిటండి? ఏమిటా గావు కేకలు? ఏ బండ్లో వేశారు? ఏమిటా? వంకాయ బజ్జీలోకి. ఇవాళ నేను వంట చేస్తున్నాను ఎవరు చెప్పారు? ఈ రోజు కార్తీక సోమవారం, అందరికీ ఉపవాసాలు. లోపలికి రండి. నేను ఉండగలంటే దత్తనంగా ఉండగలరు బాబు. ఉపవాసం చెట్టే కథ ఊళ్ళోనూ తగ్గుతుంది. అయినా అదేటి బాబు, పనసన్నగా గోసిగుడ్డేటి, ఒళ్ళంతా నూనెటి కలిపి వచ్చేయండి బాబు. పిల్లలు చూస్తే దాడి చేసుకుంటారా? సర్లే, నీళ్లు పెట్టు. ఆజ్ఞం, పొద్దున్నే వాడిని పెట్టుకుని ఆ పాత్ర ఏమిటి? నాకు స్కూల్కి టైం అవ్వట్లేదు. అవును, టైం అవుతోంది. తయారవరే? తయారవటానికి జడేసుకోవాలా, పూలు పెట్టుకోవాలా? వెళ్ళు, వెళ్ళి కంచంలో వడ్డించు. అసలే ఆలస్యం అయిపోయింది. అయ్యో అయ్యో అయ్యో, అంటర్వేర్లు తువాళ్ళు. అమ్మా అమ్మా, ఏమిట్రా? నాన్నకు నా బయలు నట్టు ఇష్టం లేకపోతే కోర్టు స్టాండ్ లో నిలబడతాను. ఆయన బట్టలన్నీ నా మీద ఆరేసుకోవాలి. ఆయనతో అరణ్యకాండ అయిపోయింది, మళ్ళీ నీతో ఏమిట్రా కిష్కిందకాండ? మీ అందరికీ అలాగే ఉంటుంది. సంగీతం అంటే సరస్వతీదేవి. ఆయన టోపీ మీద, ఇదిగో ఈ జెండాల మీద కారు తుడుచుకునే పట్టా కప్పేస్తే ఊరుకుంటాడా? ఊరుకోనరా. నిన్ను లోపలైలకు లాగించేసి 2 ఇంజల చేత షంటిని చేయించేస్తాను రా, తలక మార్చిన వెధవా. రైల్వే సర్వీస్ కమిషన్ లో పట్టుమని 10 మార్కులు రాని వెధవా. నీకు సంగీతము సరిగవనునా? అద్దం పగిల సిగ్నల్ మొహం నువ్వును. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ లా బ్రతకరా అంటే కూర్చుబడి వెధవా. మీ అద్దె గురించా? 4-5 రోజుల్లో ఇచ్చేస్తానండి. అబ్బే అది కాదండి, వీటి గురించి. ఇవి ప్యాక్ చేయటానికా? అవును, వాటి విలువే పెరిగిపోతుంది. తీసుకోండి. ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదా? కొంటలేదు, ఉపయోగిస్తున్నారు అంతే. అమ్మాయి గారు అంట్లో వేసిన నువ్వు కాలు, మా ఇంట్లో పని అయిపోయిందా? ఈ మధ్య నన్ను వండలే బావు. అయినా ఈ ఆడకూతురు చూస్తే తండ్రి చోటున పదిలంగా పెరిగిన పిల్ల పయ్యత్తురాలు. తమరేమో స్టేషన్లో గంటనాక మీ అయ్య కొడితేనే టంగుమనే పిరికి మారాదు. మేమెవరో లేకపోయినా తమరిద్దరూ కలిసి చెట్టా పట్టాలు వేసుకొని తిరగలరా? చెట్టు పొట్ట ఎక్కి ప్యాగీతాలు పాడుకోగలరా?
ఏమిటి ఆ తప్పుడు? అబ్బే ఏమి లేదే, గజ్జెలు చెయ్యి తగిలి పడ్డాయి అంతే. మీనా మీనా ఏమిటి? పట్టుకో పట్టుకో. అదేమిటి నువ్వు ఇంకా బట్టలు వేసుకోలేదు? నాన్నగారు ఎప్పుడో తయారై నీ కోసం కూర్చుంటే. అవును, పెట్లో చీరలన్నీ ఏమైనాయి? చీరలు ఉతకడానికి సోప్ పట్టించాను. అందులో పరికిణీ లేవా? ఉన్నాయి. మరింకే అవి కట్టుకో. అయినా ఇంట్లో ఉండేదానివే కదా, ఇవాళైనా ఒక గంట సేపు శ్రద్ధగా పట్టుమని నేర్చుకుందు కాని. అలాగేనమ్మా. నా గురించి నీకు నాన్నకి అది ఒక్కటే బెంగ. పాపం ఎక్కడ సాధన మానేస్తుందో, ఎక్కడ వచ్చే విద్య రాకుండా పోతుందేమోనని. ఇదిగో ఈ ఒక్క గొలుసు తీసి పారేసి ఈ గజ్జలు నా మెళ్ళో కట్టేయండి. 24 గంటలు ఈ వేసుకు తిరుగుతూ ఉంటాను. అప్పుడు మీ అందరికీ తృప్తిగా ఉంటుంది. ఏమిటి పొద్దున్నే భాగవతం మొదలు పెట్టావు? ఇవాళ కూడా ఎక్కడికైనా పెత్తనాలకు వెళ్ళాలా? అవసరం వచ్చి వెళ్తున్నా కూడా నీకు పెత్తనాలాగైనా కనిపిస్తాయి. సరే, ఆ అవసరం ఏంటో వెళ్ళి నాన్నకి చెప్పుకో. అసలు ఈ వారంలో ఒక్క 10 నిమిషాలు గజ్జలు కట్టుకుని కుదురుగా ప్రాక్టీస్ చేసావుటే నువ్వేం చిన్నపిల్లవా 4 వాయించి కూర్చోబెట్టడానికి? అదేమిటి అంటే నా నోరు బయటపడుతుంది అంతేగా. ఏమిటమ్మా, మీనాక్షి ఇంకా తయారు కాలేదా? అదేం కాదు నాన్న, ఈ రోజు అవసరంగా ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడే. అమ్మా, ఒంట్లో బాగోలేదా? నాకు కాదు నాన్న, నా స్నేహితురాలు రత్నమాల అని వాళ్ళ వదిన గారు ఆసుపత్రిలో పురుడు పోసుకుంది. పాపం వాళ్ళ అమ్మగారు ఎంతో ఇదిగా, అమ్మా మీనా మా అమ్మాయి కాస్త తోడుగా ఉండు తల్లి, ఇవాళ మంచినీళ్ళు వచ్చే రోజు నీ వెళ్లి మంచినీళ్ళు పట్టుకుని అమ్మాయికి పచ్చిని తీసుకొస్తాను ఏమ్మా అని ఎంతో ఇదిగా అడుగుతుంటే ఎలా కాదంటావు నాన్న? అర్థం చేసుకోదు. నువ్వు పాఠం నేర్చుకోకుండా ఎగ్గొడతావేమోనని దాని భయం. ఆ వారా ఈ వారా రేపు ఎక్కువసేపు సాధన చేస్తుందిలే అమ్మా. ఆసుపత్రికి వెళ్ళి రాని. శివా కొంచెం రైట్కి కరెక్ట్ అలా కట్టి. సినిమాలు వచ్చేసింది, దిగవే. నీ రూపాయలు ఎలా ఇవ్వు? చంపుతా. అది కాదే, నువ్వు మీ నాన్నగారితో నాకు కడుపు వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఇలా వచ్చేసావా? అవును. పెళ్లి పెటాకులు లేకుండా పిల్లలేమిటే? ఉత్తుత్తునే అంటే నిజంగా అయిపోయినట్టే ఏడుస్తావేమిటి? ఆపద్ధర్మానికి ఏవేవో చెప్తూ ఉంటాం, అర్థం చేసుకోవు. పైన తదాస్తు దేవతలు ఉంటారట. నువ్వు మీ నాన్నగారితో నాకు కడుపు వచ్చిందని చెప్పిన మాట వాళ్ళు విని తదాస్తు తదాస్తు అంటే కుంతీదేవి అని పేరు మార్చుకుంది. గాని అటు చూడు, అప్పుడే ఎంత క్యూ. ముందు పద. హలో, మీకు వినపడుతుందండి? నాకు వినపడుతుందండి. మొదటి రోజు కదా అని 7 గంటలకే బుకింగ్ ఓపెన్ చేసి. ఈ సినిమాలో హీరోయిన్ ప్రతి పాటలో ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క డ్రెస్ వేసిందట. అదృష్టం అంటే అది. ఏం అదృష్టం? ఆ డ్రెస్సులన్నీ కంపెనీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారట. హీరోయిన్లు కంపెనీ దాకా రానిస్తారేమిటి? విప్పేసినట్టు వాళ్ళ అమ్మలు ఇంటికి రవాణా చేసేస్తారట. ఈ లెక్కన ఒక్కొక్కళ్ళకి ఎన్ని 100 డ్రెస్సులుంటాయో. అయితే వచ్చే జన్మలో నువ్వు హీరోయిన్ గా పుడుతూ గానిలే. అంటే ఈ జన్మంతా ఇలాగే దద్దోజనలా బ్రతకాలా? ఆ కోరిక చూడు. ఆ వచ్చే అదృష్టం అయితే ఇప్పుడే వచ్చేయాలని కోరుకోకూడదు. అర్థం చేసుకో. ఏమిటంటే అలా నీళ్లు గారిపోతున్నారు? ప్రింట్ రావటం లేదట. ఇవాళకి ఎలాగో సర్దుకోవాలట. ఈ జనంతో, ఈ అభిమాన సంఘాలతో వాళ్ళు ఏం బూజు దులుపుతారో మీరు చూసుకోండి. సాయంత్రం మా టింకు గాడు వస్తాడు, ఆ బ్యాలెన్స్ ఇచ్చి పంపిండి. ప్రింట్ రాలేదని బయట పొక్కిపోయినట్టుంది, గొడవ జరిగేట్టుంది సార్. ఏమండి, అసలు ఈ పోస్ట్ సినిమా వేయకపోవడానికి కారణం ఏమిటి? నాకు అదే అర్థం కావడం లేదండి. ఏమండి, వారం రోజు నుంచి పేపర్లు హోరెత్తించి ఇప్పుడు ఇలా చేస్తే ఏమిటండి అర్థం? నాకు అదే అర్థం కావడం లేదు. చూడండి, ఈ సినిమాలకి నాకు ఏ సంబంధం లేదు. నేను మీలాంటి వాడినే. ఏదో గొడవ జరిగేట్టుంది, చల్లగా ఇంటికి పోండి. ఏమిటా మొహాలు? టికెట్స్ దొరకలేదా? నేను ఎప్పుడో రిజర్వ్ చేశానుగా. తీసుకెళ్లి బ్యాంక్ లో వెయ్యి. ప్రింట్ రాలేదట. ఓ మై గాడ్.